నమః శివాయ ఓం నమః శివాయ జై మల్లికార్జున జై భ్రమరాంబ. శ్రీశైలం టెంపుల్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల హిల్స్ లో పవిత్రమైన కృష్ణా రివర్ తీరంలో వెలసి ఉంది. ఇక్కడ పరమశివుడు మల్లికార్జున స్వామి రూపంలో, పార్వతీదేవి భ్రమరంబదేవి రూపంలో కొలువై ఉన్నారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే అష్టాదశ మహాశక్తి పీఠాలలో కూడా ఒకటి. అందువల్ల ఇది శైవ శాక్త సంప్రదాయాలకు సమానంగా పుణ్యక్షేత్రం. శ్రీశైల పురాణం మూలం. శ్రీశైల మహాత్మ్యం ప్రధానంగా స్కంద పురాణాలో పేర్కొనబడింది. ఇందులో శ్రీశైల క్షేత్ర మహిమ, పుణ్యఫలాలు, దేవతల అవతరణలు, భక్తుల కథలు వివరంగా ఉన్నాయి. మల్లికార్జున స్వామి అవతరణ కథ. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం శివపార్వతుల కుమారులు కార్తికేయ మరియు గణేశ మధ్య వివాహ విషయంలో వివాదం వచ్చింది. భూమిని చుట్టివచ్చిన వారికి ముందుగా వివాహం చేస్తామని శివుడు చెప్పాడు. కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై భూమి ప్రదక్షిణకు బయలుదేరాడు. మాతా పితరౌ భూమి సమానో. అందువల్ల గణేశునికి ముందుగా వివాహం జరిగింది. దీనితో బాధపడిన కార్తికేయుడు కైలాసాన్ని విడిచి క్రౌంచ పర్వతానికి వచ్చి నివసించాడు. తన కుమారుని ప్రేమతో శివపార్వతులు అక్కడికి వచ్చి శాశ్వతంగా ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుండి వారు మల్లికార్జున, భ్రమరాంబ రూపాలలో శ్రీశైలంలో స్థిరపడ్డారు. భ్రమరాంబదేవి గురించి మరొక కథ ఉంది. ఒక రాక్షసుడు అరుణాసురుడు దేవతలను బాధిస్తున్నప్పుడు దేవి తేనెటీగల రూపం ధరించి అతన్ని సంహరించింది. అందువల్ల ఆమెకు భ్రమరాంబ అనే పేరు వచ్చింది. శ్రీశైలంలో దర్శనం, అభిషేకం, రుద్రాభిషేకం, గిరి ప్రదక్షిణ ఇవన్నీ మహాపుణ్యాన్ని ఇస్తాయని పురాణం చెబుతుంది. శ్రీశైలంలో దర్శనం, అభిషేకం, రుద్రాభిషేకం, గిరి ప్రదక్షిణ ఇవన్నీ మహాపుణ్యాన్ని ఇస్తాయని పురాణం చెబుతుంది. ఒక్కసారి శ్రీశైల దర్శనం అనేక యజ్ఞాల ఫలం. ఇక్కడ మరణించిన వారికి మోక్షప్రాప్తి. కార్తీక మాసం, మహాశివరాత్రి ప్రత్యేకమైన పర్వదినాలు. ఇక్కడికి ఆదిశంకరాచార్య వంటి మహానుభావులు వచ్చి తపస్సు చేశారు. శ్రీశైలం కేవలం ఒక ఆలయం కాదు, ఇది శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. జ్యోతిర్లింగం శివతత్వం, శక్తిపీఠం శక్తితత్వం, నల్లమల అరణ్యం తపస్సు, యోగ సాధనకు అనుకూల స్థలం. శ్రీశైల దర్శనం మనసుకు శాంతి, పాపక్షయము, మోక్షప్రాప్తి కలిగిస్తుందని పురాణ వాక్యం.